హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. ఈరోజు ఈ వీడియోలో బాగా స్మూత్గా ఉన్న క్లాత్తో బ్లౌజ్ కుట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా. అది ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ అవ్వకుండా సపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా అసలు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామన్నమాట. ఫస్ట్ అయితే ఈ రెండు పార్ట్స్ని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత రెండు బ్లౌజ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్స్, ఈ పార్ట్స్ రెండింటిని ఇలా ఒకదాని మీద ఒకటి వేసి రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉండేలా ఫస్ట్ ఒక పావించుతో మార్క్ చేసుకోవాలండి. ఇలా పావించుతో మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి వైపు మిడిల్ డాట్ దగ్గరికి ఫోల్డ్ చేసి ఆ పావించి దగ్గర నుంచి ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు ఒక చిన్న మార్క్ చేసుకోండి. ఆ మార్క్ దగ్గర నుంచి మనకి చెస్ట్ లూజ్ ఎంత కావాలి అనుకుంటున్నామో ఆ చెస్ట్ లూజ్ వరకు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఎంత ఉన్నాయి అనేది ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇటు ఉక్సులు పట్టి కాజాలు పట్టి సైడు లెంత్ ఎంత ఉంది అనేది టేప్తో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పావించు మార్క్ చేసుకుని ఆ పావించు దగ్గర నుంచి టేప్తో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని మిడిల్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా ఫోల్డ్ చేసి అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఆ డాట్ లెంత్. ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో మనం డాట్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునేటప్పుడు మిడిల్ డాట్కి అటు సైడు ఒక పావించి ఇటు సైడ్ ఒక పావించుతో మార్క్ చేసుకుని ఆ మార్కింగ్కి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ కూడా మనం ఆది బ్లౌజ్ ప్రకారం మిడిల్ డాట్ లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటే నాకు 3 ఇంచెస్ వచ్చింది. ఆ 3 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం ఖర్చు ఎక్కడి వరకు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ఖర్చు వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా చంక వైపు ఉన్న డాట్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందో చూసి అక్కడికి ఒక చిన్న మార్క్ చేసుకుని అటు ఒక పావించు ఇటు ఒక పావించుతో మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం ఈ చంక వైపు ఉన్న డాట్ ఎక్కడి వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా మిడిల్లో ఒక లైన్ డ్రా చేసి అటు సైడు ఇటు సైడు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్స్కి టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకొని ఒక పార్ట్ తీసుకొని ఇంకో పార్ట్కి కూడా ఈ డాట్స్ గుర్తు కోసం ఇలా ఒక పార్ట్ మీద ఇంకొక పార్ట్ వేసి ఇలా ఒకసారి అద్దండి. అద్దితే రెండో పార్ట్కి కూడా డాట్స్ అనేవి కనపడతాయి అన్నమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్కి మిడిల్లో ఉన్న స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ స్ట్రైట్ లైన్ మీద ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి.
ఇలా స్టిచ్ వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి డాట్స్ కరెక్ట్గా పడతాయి అన్నమాట. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా డాట్స్ కోసం అని చెప్పి, డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసి ఇలా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. సో మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం డాట్స్ ముందే డ్రా చేసుకుని స్టిచ్ చేసుకున్నాము అంటే ఎంత స్మూత్గా ఉన్న క్లాత్ అయినా సరే ఈజీగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. పెద్ద కష్టం అని ఏమనిపించదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇలాంటి విషయాలు తెలియకపోతే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.